నమస్కారం. ఆదివారం సూర్యుడికి ప్రియమైన రోజు. సూర్యభగవానుడికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ అర్ఘ్యం సమర్పించినట్లయితే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఎవరైనా సరే ఆదివారం సందర్భంగా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు శుభ్రమైనటువంటి రాగి పాత్రను వినియోగించాలి. అంటే మట్టిగా ఉన్నటువంటి, ఎక్కువ కాలం శుభ్రం చేయనటువంటి రాగి పాత్రలో జలం పోసి అర్ఘ్యం ఇవ్వకూడదు. బాగా శుభ్రపరిచినటువంటి రాగి పాత్రను అర్ఘ్యం ఇవ్వటానికి వినియోగించాలి. ఆ రాగి పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొద్దిగా ఎర్రచందనం కలపాలి. ఎర్రచందనం పొడి అంటే సూర్యుడికి చాలా ఇష్టం. అందుకే అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఎర్రచందనం పొడి కొద్దిగా అర్ఘ్య పాత్రలో, అంటే ఆ రాగి పాత్రలో ఉన్న జలంలో కలపాలి. అలాగే కుంకుమ పువ్వు అంటే కూడా సూర్యుడికి చాలా ఇష్టం. కాబట్టి కుంకుమ పువ్వు పొడి కూడా కొద్దిగా అర్ఘ్యం ఇచ్చేటటువంటి జలంలో కలపాలి. ఆ తర్వాత ఎరుపు రంగు పుష్పాలు, అక్షింతల్లో కొద్దిగా కుంకుమ కలిపిన అక్షింతలు, ఇవన్నీ కూడా ఆ నీళ్ళల్లో కలిపి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే చాలామంది ప్రమోషన్ల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు, కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అవ్వాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఆదివారం సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఎండు మిరపకాయలో ఉన్న గింజలు కూడా కొన్ని నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో అర్ఘ్యం ఇవ్వాలి. అలా ఇచ్చినట్లయితే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఎర్రచందనము, కుంకుమ కలిపిన అక్షింతలు, ఎర్రటి పుష్పాలు, ఎండుమిరపకాయ గింజలు, కుంకుమ పువ్వు, ఇవన్నీ కూడా రాగి పాత్రలో ఉన్న జలంలో కలిపి ఆ తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని 12 సార్లు ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుతూ తూర్పు దిక్కు వైపు మొక్కలో నీళ్లు విడిచిపెట్టాలి. లేదా కింద ఒక పళ్ళెన్ని ఏర్పాటు చేసుకొని ఆ పళ్ళెంలో అర్ఘ్యం నీళ్లు పడేలాగా అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఆ తర్వాత పళ్ళెంలో ఉన్న నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయవచ్చు. 12 సార్లు ఏ మంత్రాన్ని చదువుతూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలంటే ఓం ఘృణి సూర్య ఆదిత్యోం, ఇది మంత్రం. ఈ మంత్రం చదువుతూ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆదివారం రోజు ఉపవాసం ఉండటం ద్వారా కూడా సూర్య భగవానుడు తొందరగా అనుగ్రహిస్తాడని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అందుకే జాతకంలో గోచార పరంగా సూర్యుడి బలం తక్కువగా ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే రాజకీయాల్లో ఎంత ప్రయత్నించినా కూడా పదవులు రావటం ఆలస్యం అవుతుంది. తండ్రితో ఎక్కువగా గొడవలు అవుతూ ఉంటాయి. ఎవరికైనా జాతకంలో తండ్రితో గొడవలు ఎక్కువగా అవుతూ ఉన్నట్లయితే, లేదా తండ్రి తరపు బంధువులతో గొడవలు ఎక్కువగా అవుతూ ఉన్నట్లయితే దానికి కారణం జాతకంలో సూర్యుడి బలం తక్కువగా ఉందని అర్థం. అలాగే కంటికి సంబంధించి కానీ గుండెకి సంబంధించి కానీ అనారోగ్యాలు ఎక్కువగా వస్తున్నా కూడా సూర్యుడి బలం తక్కువగా ఉందని అర్థం. వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు పంటలు సరిగ్గా పండక ఇబ్బంది పడుతున్నా, వ్యవసాయంలో లాభాలు సరిగ్గా రాక ఇబ్బంది పడుతున్నా దానికి కూడా జాతకంలో సూర్యుడి బలం తక్కువగా ఉందని అర్థం. ఈ సమస్యలు ఉన్నవాళ్ళు సూర్యుడి బలాన్ని పెంచుకోవాలంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో అర్ఘ్యం ఇవ్వడంతో పాటుగా ఆదివారం ఉపవాసం ఉంటే మంచిది. ఆదివారం ఉపవాసం ఉండి రాత్రికి గోధుమలతో చేసినటువంటి పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. అంటే గోధుమ రవ్వ పాయసము లేదా గోధుమ రవ్వతో చేసిన ఏదైనా పదార్థం స్వీకరించాలి. ఇలా ఆదివారం ఉపవాసం అనేది రాశిపరంగా జాతకపరంగా రవి బలాన్ని పెంచడానికి విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఆదివారం రోజు సూర్యుడి బలం సంపూర్ణంగా పెరగాలంటే స్నానం చేసిన తర్వాత తూర్పు దిక్కులో ఒక మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని ద్వాదశ ఆదిత్య దీపము లేదా సూర్య దీపం అనే పేరుతో పిలుస్తారు. సూర్యుడు సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో ఉంటాడు. అందుకే ఆయన్ని ద్వాదశ ఆదిత్యులు అనే పేరుతో పిలుస్తారు. ఈ ద్వాదశ ఆదిత్యులకు సంకేతంగా 12 ఒత్తుల దీపాన్ని ఆదివారం రోజు స్నానం చేశాక మీ గృహంలో తూర్పు దిక్కులో వెలిగించుకున్నట్లయితే సూర్యుడి అనుగ్రహం వల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారం సందర్భంగా విష్ణు ఆలయ దర్శనం కూడా విశేషంగా అనుకూలిస్తుంది. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో ప్రతి గ్రహానికి కూడా అధిష్టాన దైవాలు ఉంటారు. ఏ గ్రహమైనా దోషయుక్తమై ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవతను ప్రసన్నం చేసుకుంటే ఆ గ్రహం బలం తొందరగా చేకూరుతుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఆదివారం రోజు విష్ణు ఆలయ దర్శనం చేయాలి. విష్ణు ఆలయ దర్శనం అంటే శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ,
ఇలా విష్ణు స్వరూపమైనటువంటి ఏ ఆలయాన్నైనా దర్శనం చేసుకోవటం, అక్కడ ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే ఆదివారం ఆదిత్య హృదయం సూర్యాష్టకం చదివితే చాలా మంచిది, లేదా ఈ స్తోత్రాలు వింటే మంచిది. అనారోగ్యాలు బాగా ఉన్నవాళ్ళు, తరచుగా ఒకదాని తర్వాత ఒకటి అనారోగ్యాలు వస్తున్న వాళ్ళు మాత్రం ఆర్యా ద్వాదశక స్తోత్రం అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంటుంది. ఇది సూర్యుడికి సంబంధించిన స్తోత్రం. దీన్ని ఆదివారం చదివినా విన్నా సూర్యుడి తొందరగా అనుగ్రహిస్తాడు. ప్రధానంగా మాత్రం సూర్యుడికి అర్ఘ్యం ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ప్రత్యేకమైన వాటిని అర్ఘ్యమిచ్చే నీళ్లలో కలిపి రాగి పాత్రలో ఉన్న ఆ జలాన్ని తూర్పు దిక్కు వైపు తిరిగి 12 సార్లు అర్ఘ్యంలాగా విడిచిపెట్టేటప్పుడు ఏ మంత్రం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాము. మరి చాలా సులభమైన శక్తివంతమైన మంత్రం ఓం ఘృణిసూర్య ఆదిత్యోం మంత్రం చదువుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. సూర్యుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.